నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరిపూర్ణ దివ్యజ్ఞాన స్వరూపుడు, ధర్మనిష్ట యోగ విద్య, గురుత్వం వంటి విశిష్ట భావాలకు పెన్నిధి శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ప్రకటించిన లీలా సంవిధానం ఆదర్శ ఆరాధ్య భావాల సమ్మేళనం. జీవులనే గోవుల్ని లాలిస్తూ పాలిస్తూ, కాలమనే మురళిని అవిశ్రాంతంగా పలికిస్తూ జీవన సంగీతాన్ని తన విద్వత్తుతో ఆవిష్కరిస్తున్నాడు. ఓంకార నాదమే శరీరమై ప్రకృతే తన అంబరంగా ధరించినవాడు పరమేశ్వరుడు. నారాయణ తత్వాన్ని నరునిగా సాకారం చేసి జీవునికి దేవునికి భేదం లేదని, పరమాత్మ శివకేశవులకు భేదం లేదని ఒకే గర్భాలయంలో కృష్ణునితో పాటు శివుడు కొలువై చాటి చెప్పాడు. అలాంటి కృష్ణ పరమాత్మ వ్యత్యస్త పాదార విందునిగా, వేణుగాన లోలునిగా పరమశివుడు లింగాకృతి దాల్చి ప్రకటితమవుతున్న దివ్య సన్నిధి కర్ణాటక రాష్ట్రం హుబ్లీలోని శ్రీ శివకృష్ణ మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలిగిద్దాం. మురళీగాన సరళితో జీవులనే గోవుల్ని పాలించే శ్యామసుందరుడు. రాధికా ప్రణయార్ద్ర రాజీవునిగా రాజిల్లే వేణుగోపాల కృష్ణుడు. సురుచిర మోహన శరీరునిగా, మురళీనాద సుధా విమోహితునిగా అలరించే గోపాల కృష్ణుడు. సురుచిర మోహన శరీరునిగా, మురళీనాద సుధా విమోహితునిగా అలరించే గోపాల కృష్ణుడు. శివకేశవులకు అభేదాన్ని చాటి చెప్పే రీతిలో భక్తుల్ని అనుగ్రహిస్తోన్న కర్ణాటకలోని హుబ్లీలో నెలకొన్న శ్రీ శివకృష్ణ మందిరం. పరమ ప్రయోజనకరమైన అత్యున్నతదాయకమైన శ్రీకృష్ణ నామం లోకాల్ని సులువుగా ఉద్ధరిస్తుందని శృతులు స్మృతులు చెబుతున్నాయి. హరే కృష్ణ 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 హరే హరే అనే భవతారక మంత్రం ప్రాతిపదికగా కృష్ణ సంకీర్తనం వల్ల కలిదోషాల్ని నివారించుకోవచ్చు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు దివ్యమంగళ రూపధారిగా, చిన్మయ చిదానంద భరితునిగా, గోపాల దేవునిగా విరాజిల్లుతున్న మందిరం హుబ్లీలోని శివకృష్ణ సన్నిధానం. దేవకీ వసుదేవ కృష్ణ, దివ్యావతార శ్రీకృష్ణ, గోవర్ధనోద్ధార కృష్ణ, గోపాల రాధికా కృష్ణ, శ్రీవత్సలాంఛన కృష్ణ, చిన్మయానంద కృష్ణ, జీవలోక శరణ్య గోవింద శ్రీ వేణుగోపాల కృష్ణ అంటూ భక్తులు ఆర్తిగా వేణుగోపాల స్వామిని కీర్తిస్తారు. మందహాసాంచిత వదనంతో కారుణ్య సదనుడిగా, బృందారకార్చిత చరణునిగా, ఇందీవర శ్యామునిగా శ్రీ గోపాలదేవుడు తేజరిల్లుతాడు. మురుపుగా మైమరపుగా పెదవులపైన మోహన మురళిని నిలిపి, తన చరణాలను వ్యత్యస్థంగా చారుతరంగా నిలిపి, గళసీమలో వనమాల వ్రేలాడుతుండగా శిరస్సున నమలీకను ధరించి ముగ్ధ మోహన సౌందర్యమూర్తిగా శ్రీకృష్ణుడు దర్శనమిస్తాడు. శ్రీకృష్ణ ఆరాధన మన ఆర్ష సంస్కృతిలో ముఖ్య భాగం. జీవన వ్యవహారంలో ఎదురయ్యే సకల క్లేశాల నివారణకు శ్రీకృష్ణనామ స్మరణే తరుణోపాయమని ధర్మశాస్త్రాలు ప్రకటించాయి. ఆరాధన, అర్చన, స్మరణ, ధ్యాన రూపంగా కృష్ణుణ్ణి సేవించిన వారికి ఇహపర సౌఖ్యాలు సాకారమవుతాయని భాగవతం ప్రకటించింది. ఆ సంవిధానంలో ఎన్నో శ్రీకృష్ణ మందిరాలు ఆవిష్కారమయ్యాయి. ఆ కోవలోనిదే కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో నెలకొన్న శ్రీ శివకృష్ణ మందిరం. శివుడు కేశవుడు ఒకే లోగిలిలో దర్శనమిస్తుండడం వల్ల శైవ వైష్ణవ సంప్రదాయ ఆరాధనాక్రమం ఏకోన్ముఖంగా ఈ మందిరంలో ప్రకటితమవుతోంది. బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము అనే రీతిలో మందిరం వెలుపల గోపురాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఆలయ ప్రధాన మందిరంపై దశావతారాల ఆకృతులు, ఈ దశావతారాల మూర్తులకు దిగువ శివపరమాత్మ, గణపతి, శ్రీకృష్ణ విగ్రహాకృతులు వర్ణరంజితంగా గోచరమవుతాయి. శ్రీకృష్ణనామ జపము, శ్రీకృష్ణ దివ్య దర్శనము, శ్రీకృష్ణ నిత్య చింతనము, శ్రీకృష్ణ నిత్య సేవనము, శ్రీకృష్ణుడే సర్వగమును జీవించి గోకులమెల్ల శ్రీకృష్ణ అంటూ భక్తులు స్వామిని కీర్తిస్తారు. ప్రధాన మందిరంలో శ్రీకృష్ణుడు పాలరాతి విగ్రహాకృతిలో సుందర సుమనోహరమైన రీతిలో దర్శనమిస్తాడు. గోవు చెంతన వ్యత్యస్త పాదార విందునిగా,
రమ్యమోహన రాజీవ నేత్రునిగా శ్రీకృష్ణ విగ్రహాకృతి గోచరమవుతుంది. పూసల మాలికలు, పట్టు వస్త్రాలు ధరించి తులసీ మాలికలతో, భారీ పుష్పమాలికల సౌందర్య సొబగులతో ముగ్ధమోహనకరంగా కృష్ణమూర్తి దర్శనమిస్తాడు. కొలచిన వారికందరకు కొంగు బంగారమౌ స్వామి, తలచిన వారికి దేవతల చెట్టువైనట్టి స్వామి, నిలిచిన నీమ్రోల చాలు నిలువెల్ల పులకింతలగును, చిలిపి నవ్వులవాడ శ్రీ వేణుగోపాల కృష్ణ అంటూ భక్తులు స్వామి పట్ల తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటారు. కొలచిన వారికందరకు కొంగు బంగారమౌ స్వామి, తలచిన వారికి దేవతల చెట్టువైనట్టి స్వామి, నిలిచిన నీమ్రోల చాలు నిలువెల్ల పులకింతలగును, చిలిపి నవ్వులవాడ శ్రీ వేణుగోపాల కృష్ణ అంటూ భక్తులు స్వామి పట్ల తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటారు. జగదేక సమ్మోహన చక్రవర్తిగా, మోహభంజకునిగా, సర్వాకర్షణశీలుడైన పరమాత్మ నిగమ నిగమాంత వర్ణితమై నీలమేఘశ్యామునిగా, నవ్యమోహన రూపునిగా, జగద్గురువుగా శ్రీకృష్ణ పరంధాముడు రాజిల్లుతున్నాడు. కస్తూరి తిలకంతో లలాట భాగాన పలకాన్ని ధరించి, వక్షస్థలంలో శ్రీకౌస్తుభంతో నాసాగ్రాన నవమౌక్తికాన్ని అలంకృతం చేసుకుని మురళీనాద విన్యాసాల్ని పలికిస్తూ వేణుగోపాలస్వామి దర్శనమిస్తాడు. బృందావనంలో, యమునా తీరంలో, పొన్న చెట్టు నీడలో గోపికలతో పరివేష్టితమయ్యుండే నందగోప కుమారుని నవనవోన్మేష రూపంలో ఈ మందిరంలో కృష్ణుడి మూర్తిమత్వం సాకారమవుతుంది. జగన్నాయకునిగా, జగదానందకరంగా కృష్ణస్వామి భక్తులందరికీ అనుగ్రహాన్ని అందించే సులభ సాధ్యదైవంగా తేజరిల్లుతున్నాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం స్తదైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తారో వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను అని గీతాచార్యునిగా పరమాత్ముడు బోధించాడు. ఏదైనా లోహం పరుసవేదిని తాకితే బంగారమైనట్టుగా ఏ భావంతో ఎవరు ఎలా కృష్ణుణ్ణి చేరినా ముక్తులవుతారు. శ్రీహరి తన నారాయణ తత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించిన స్వరూపం శ్రీకృష్ణావతారం. మాతాపితరుల భక్తి, ధర్మనిష్ఠ, యోగ విద్య, ఆశ్రిత జన వాత్సల్యం వంటి విశిష్ట భావాలకు శ్రీకృష్ణుడు పెన్నిధి. భక్తులు తమ మనోభావాల్ని, అభిష్టాల్ని విన్నవించుకుంటూ శ్రీకృష్ణ శరణం మమ అంటూ శరణు వేడతారు. అందరికీ అభయానందాల్ని అనుగ్రహించే ఆనందనందనందనుడు గోవిందుడు. తన నాద స్వరూపాన్ని పరంజ్యోతిగా వెలిగించిన యుగపురుషుడు శ్రీకృష్ణుడు. పరమాత్మ తత్వం ఎలా ఉంటుంది అంటే, ఇదిగో శ్రీకృష్ణునిలా భాసిల్లుతుంది అనే రీతిలో తన మాయా మానుష లీలా రూపధారితత్వాన్ని కృష్ణుడు అభివ్యక్తం చేశాడు. దేవకీ పరమానంద కారకునిగా, జగద్గురువుగా శ్రీకృష్ణ పరమాత్మ భక్తులకు ఈ లోగిలిలో దర్శనమిస్తున్నాడు. దేవాదిదేవ శ్రీకృష్ణ, దీనజనామన శ్రీకృష్ణ, శ్రావణాంబుదదేహ కృష్ణ, రాసకేళీలోల కృష్ణ, శ్రీవత్సలాంఛన కృష్ణ, శిఖిపించమౌళి శ్రీకృష్ణ, జీవలోక శరణ్య, నెమలి శ్రీ వేణుగోపాల కృష్ణ అని కవివరేణ్యుడు పాపయ్యారాధ్యుల వారు శ్రీకృష్ణమూర్తిమత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించారు. అష్టాక్షరీ మంత్రమైన ఓం నమో నారాయణాయ అనే నారాయణ నాదరూపానికి ప్రతినిధి శ్రీకృష్ణుడు. అష్టమగర్భ సంజాతునిగా, అష్టదిక్పాలకుల నిత్య సేవితునిగా, అష్టైశ్వర్య ప్రదాయకునిగా, అష్టభార్యా హృదయేశునిగా, అష్టమి నాడు పుట్టిన శిష్టజన రక్షకుడు శ్రీకృష్ణుడు. అందుకే శ్రీకృష్ణుడు అందరికీ ఇష్టదైవం, అభీష్టకారక దైవరూపం. ఆదర్శ ఆరాధ్య భావాల సమ్మిళితునిగా, గోపశ్రీ పరివేష్టితునిగా, ఆనంద మోహనునిగా స్వామి దర్శనమిస్తాడు. భక్తులు స్వామిని దర్శించుకుని తమ మనోభీష్టాల్ని స్వామి ముంగిట సాకారం చేసుకుని కృష్ణుని అనుగ్రహాన్ని, శుభదీవనల్ని ఆకాంక్షిస్తారు.
సకల శుభాలు రాశీకృతమైతే ఆ రూపమే శివుడు. ఏ దైవంలో సమస్త జగత్తు ఒదిగి ఉందో ఆ రూపమే మహాశివుడు. ఇహపరాలలో సుఖ సంతోషాల్ని సమృద్ధిగా అందించే ప్రకృతి రూపేశ్వరుడు మహాదేవుడు. అలాంటి శంకరుడు శుభంకరునిగా, శివ పరమాత్మగా లింగాకృతిలో ఈ లోగిలిలో దర్శనమిస్తున్నాడు. మహావిష్ణువు నిత్యం స్మరించే, అనుక్షణం ఆరాధించే శివదేవుని లింగాకృతి దర్శనం సకల సన్మంగళప్రదంగా భక్తులు భావిస్తారు. కోటి సూర్య ప్రతీకాశః కోటి చంద్ర సుశీతలః. ఇది శివలింగ రూపానికి సంబంధించి శివపురాణం చెప్పిన అంశం. కోటి చంద్రుల వెన్నెల వంటి చల్లదనంతో కూడిన కాంతితో శోభిల్లే మహాలింగమూర్తి పరమశివుడు. అవ్యాజ కరుణామూర్తి అయిన ఈశ్వరుడు జీవులపై ఉండే ప్రేమతో జ్యోతిస్సును శివలింగంగా మార్చి మనకు దర్శనం కోసం అనుగ్రహించాడు. అక్షయమైన పుణ్యరాశుల్ని అనంతంగా కురిపించే ఆదిదైవం, అనాదిదైవం మహేశ్వరుడు. శివకేశవులకు అభేదాన్ని చాటి చెప్పడానికే ఈ మందిరంలో శ్రీకృష్ణ విగ్రహం ముంగిట శివలింగమూర్తి సాకారమవుతుంది. ఈశ్వరుని వరాల వల్ల శ్రీహరి గోలోకపతి అయిన శ్రీకృష్ణునిగా అవతరించాడు. అదే విష్ణువు దుష్ట శిక్షణ కోసం అనేక అవతారాలను ధరించాడు. శివపరమాత్మ శివమాయ నుంచి విష్ణుమాయను ఆవిష్కారం చేసి శ్రీహరికి అనుగ్రహించాడు. ఆ విష్ణుమాయ విష్ణు విలాసమై తేజరిల్లింది. అలాంటి మహేశ్వరుడు చిన్మయ చిదానంద భరితునిగా, నిర్గుణ నిరాకార మహాలింగమూర్తిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ప్రతినిత్యం మహాదేవలింగమూర్తికి క్షీరాభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం పుష్పమాలికల సౌందర్యంతో శివలింగమూర్తిని అలంకృతం చేస్తారు. జగము నిద్రాణమయ్యుండి జాగ్రత్తముగా తన్ను భావించుకొనును సాధారణముగా. నిన్ను భావించు వేళల నిజము కనుక జగదీశ్వర జగతికి జాగృతములు. సర్వ జగత్తు అచేతనంగా ఉన్న తాను నిత్యం జాగృతమై చైతన్య స్ఫోరకమై ఈ సృష్టిని నడిపించేది మహాదేవుడే. అలాంటి పరమేశ్వరుడు సృష్టి సంకేతమై లింగమూర్తిగా అలరారుతున్నాడు. హుబ్లీలోని శ్రీ శివకృష్ణ సన్నిధానంలో పలు దర్శనీయ మందిరాలున్నాయి. ఈ మందిరాలలో మహాగణపతి, సరస్వతీదేవి, దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి మూర్తులు పూజలందుకుంటున్నాయి. గాణపత్యానికి సంకేతంగా గణపతి, శాక్తేయానికి సంకేతంగా శారదాంబ, దత్త సంప్రదాయానికి ప్రతిబింబంగా దత్తాత్రేయుడు, శివకేశవుల అభేదానికి చిహ్నంగా ఆంజనేయుడు ఈ లోగిలిలో దర్శనమిస్తున్నారు. శివ మహాదేవుడు, శ్రీకృష్ణుడు శైవ వైష్ణవ తత్వాన్ని ప్రతిఫలింపచేస్తున్నారు. ఆర్ష సంప్రదాయంలోని అన్ని భావాంశాలను ఈ లోగిలి విస్పష్టంగా ప్రకటిస్తోంది. హుబ్లీలోని శ్రీ శివకృష్ణ సన్నిధానంలో పలు మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాల సమాహారంలోని మహాగణపతి మందిరంలో శివ మహాగణపతిగా విఘ్నేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. గణపతికి మనం గడ్డిపరకును సమర్పించిన మహదానందంగా స్వీకరిస్తాడు. ఉండ్రాళ్లకే ఉబ్బి తబ్బిబ్బవుతాడు. బొజ్జ గణపతి భక్త సులభుడు. సకల విఘ్నాల నుంచి భక్తుల్ని రక్షిస్తాడు. సర్వ శుభాలను ప్రసాదిస్తాడు. అందుకే గణపతి అంతటి సులభ ప్రసన్న దైవం మన ఆర్షధర్మ సంవిధానంలో లేదు. ఈ మందిరం సమీపంలో గామిగా త్రిమూర్తుల ఏకీకృత రూపంగా తేజరిల్లే ఘనదైవం దత్తాత్రేయ స్వరూపం.
ప్రకృతే గురువు అని ప్రవచించిన గురుస్వరూపుడు దత్తాత్రేయుడు. శ్రీదత్త శరణం, గురుదత్త శరణం, అత్రి అనసూయ పుత్ర దత్తాత్రేయ శరణం అంటూ భక్తులు దత్తుణ్ణి ప్రార్థిస్తారు. అలాంటి దత్తాత్రేయ స్వామి ఆరాధనీయ మూర్తిగా ఈ ప్రాంగణంలో ప్రత్యేక మందిరంలో దర్శనీయమవుతాడు. మరో మందిరంలో అభయానంద ప్రదాయకుడైన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటాడు. శివకేశవుల అంశారూపంగా శివ తేజస్సుతో, విష్ణువు ఆశీస్సుతో తేజరిల్లే ఆంజనేయుడు సంజీవరాయ హనుమాన్గా భక్తుల ప్రణతులందుకుంటున్నాడు. మహావిష్ణువు శివుడికి పరమభక్తుడు. సహస్ర కమలాలతో శివుణ్ణి పూజించటానికి శ్రీహరి సంకల్పించాడు. శివుని పరీక్ష వల్ల ఓ కమలం అదృశ్యం కాగా తన నేత్రాన్నే పెరికివేసి ఆ నేత్ర కమలంతో శివుణ్ణి పూజించబోయాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై శ్రీహరికున్న శివభక్తికి సంతసించి చక్రాయుధాన్ని ఆయనకు బహూకరించాడని పురాణగాథ. అందుకే శివకేశవులకు అభేదాన్ని పాటిస్తారు. అందుకు సంకేతమే హుబ్లీలోని శ్రీ శివకృష్ణ మందిరం. శివకేశవుల ఏకీకృత రూపమే కార్తీక దామోదర రూపం. ఈ విశ్వాన్ని నడిపే విశ్వాత్మ ఒక్కడే. ఆ రూపమే శివవిష్ణుమూర్తుల సమగ్ర రూపం. అదే హరిహర మూర్తిమత్వం. కుడి భాగాన శివుడు ఎర్రని శరీర ఛాయతో విభూతి ధరించి ఉంటాడు. ఎడమవైపు విష్ణువు నల్లటి శరీర ఛాయతో శ్రీగంధాన్ని నుదుటున ధరించి గోచరమవుతాడు. త్రిపురాసుర సంహారంలో విష్ణువు శివునికి సహకరించినందువల్ల విష్ణువే రాముడిగా అవతరించినప్పుడు శివాంశతో హనుమ జన్మించాడని పరాశర సంహిత పేర్కొంది. విష్ణువును మించిన శివభక్తుడు సృష్టిలో లేడు. విష్ణువు శివునిపై అమితమైన గౌరవం, వినయ విధేయతల్ని ప్రదర్శిస్తాడు. విష్ణువును అనుగ్రహించడానికి, విష్ణువుకు మరింత శక్తిని ఆపాదించడానికి చక్రాయుధాన్ని శివుడే విష్ణువుకు బహూకరించాడు. అందుకే శివకేశవులిద్దరూ ఒక్కటే. ఆ అభేదాన్ని ప్రస్ఫుటం చెయ్యడానికే హుబ్లీలో శివకృష్ణ మందిరం సాకారమయ్యింది. శివకృష్ణ మందిర దర్శనం భక్తులందరికీ సమస్త శ్రేయోదాయకం. ఓం శ్రీ శివకృష్ణాయ నమః. దేశంలోని ఏ ప్రాంతం వారైనా వివిధ మార్గాల ద్వారా కర్ణాటక రాజధాని బెంగళూరుకి చేరుకొని అక్కడి నుంచి తుముకూరు, చిత్రదుర్గ, దావణగెరే, రాణబెన్నూర్ల ద్వారా హుబ్లీకి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, దేవసుగురు, రాయచూర్, సింధనూర్, గదగ్ల మీదుగా హుబ్లీకి చేరుకొని శివకృష్ణ మందిరాన్ని దర్శించుకుంటారు. విజయవాడ నుంచి నర్సరావుపేట, మార్కాపూర్, గిద్దలూరు, నంద్యాల, యాగంటి, గుంతకల్లు, బళ్ళారి, కొప్పల్, గదగ్ల మీదుగా హుబ్లీ శివకృష్ణ సన్నిధికి చేరుకుంటారు. హరిహరనాథ తత్వాన్ని ప్రకటించిన తిక్కన సోమయాజి శివకేశవుల్ని ఏకీకృతంగా దర్శించాడు. ఆదిశంకరులు ప్రతిపాదించిన అద్వైత భావానికి సంకేతమే హరిహరతత్వం. అలాంటి శివకేశవ స్వరూపంగా శివుడు, కృష్ణుడు ఒకే లోగిలిలో దర్శనమిచ్చే ఈ సన్నిధానం భక్తులందరికీ సర్వశుభదాయకం. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.